ఎవరికి ఎవరి మీద అసూయ? నువ్వేదో చేసేసావు కాబట్టి గెలవలా. నేను సరిగ్గా ఆడకపోవడం వల్ల వాక్ ఓవర్ విన్లో గెలిచేశాం. యునో వాక్ ఓవర్ విన్? ఎవ్వరు లేని గ్రౌండ్లో ఆడి గెలవడం లాంటిది. ఇదంతా కౌంట్లోకి రాదు బంగారి. అలా అంటారా? నేనేమైనా మిమ్మల్ని ఆడి గెలవద్దండి అని చెప్పానా? మీరు అజాగ్రత్తగా ఉండున్నారు. పక్కనున్న వాళ్ళ తెలివితేటలేంటో కూడా తెలియకుండా వాళ్ళని నమ్మి దిగారు. అది కదా అసలు ఓటమి. ఇప్పుడు నేను ఇక్కడ చూసారంటే ఇదిగో ఇక్కడ నీకు వేరే పనిలేదా? నువ్వే వెళ్ళి చూడు. ఏం చేసింది రవి తిన్నావా? బావ నావంటే బేబీ ఎక్కడ? ఎక్కడున్నావు బావా? మూసుకునుండు. బావా బేబీ ఎక్కడున్నావు బావా? ఎక్కడున్నావు బేబీ? బావా వీళ్ళతో టార్చర్. ఒక్కొక్కరు ఒక్కో వంట చేసి తీసుకుని వచ్చి నాకు తినిపించి మరీ రోజు నా ప్రాణాలు తీస్తున్నారు వీళ్ళు. బావా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? బావా బావా ఎక్కడికి వెళ్ళిపోయావు? బేబీ ఎక్కడున్నావు? బావా ఎక్కడికి వెళ్ళిపోయావు బావా? బేబీ నువ్వు ఎక్కడున్నావు? ఏ ప్లీజ్ ప్లీజ్ జరిగినవన్నీ మనసులో పెట్టుకుని నన్ను ఇరికించొద్దు. బావ గొంతులాగానే ఉంది బేబీ. ఇద్దరికి ఒకేసారి దొరికిపోయానా? బావా బేబీ బావా నీకోసం నేను బావా ఇలా రా బావా, నీకోసం స్పెషల్ గా ఏం చేశానో చూడు. బేబీ బావా తిని చూడు బావా. నా కోసం చేశారా? అవును. నేను తర్వాత తింటాలే. అయ్యో బావా కొంచెం టేస్ట్ చేయి బావా. కష్టపడి చేసిన తర్వాత ఏమైంది? బేబీ ఒక్కసారి కొంచెం బేబీ ఒక్కసారి. ఎలాగోలా తప్పించుకున్నాను. నువ్వు వంట చేసి రవిని నీ వైపు తిప్పుకున్నామనుకుంటే అది ఇక్కడితో మానుకో. ఎందుకంటే రవి మనసులో నేను మాత్రమే ఉన్నాను. నాకు మా బావ గురించి బాగా తెలుసు. తను ఎవరిని నమ్మడు, లవ్ కూడా చేయడు. బెస్ట్ ఆఫ్ లక్. అమ్మా చెప్పు. అమ్మా నాకు 2000 రూపాయలు అడ్వాన్స్ కావాలమ్మా. ఆ అబ్బాయికి బుక్ ఫీ కట్టమంటున్నారు. నా జీతంలో పట్టుకోండి అమ్మా. ఏంటి నీకు ప్రతి వారం ఇలా అడ్వాన్స్ ఇవ్వాలా? పోయిన వారమే కదా మీ ఆయనకి దెబ్బ తగిలింది అని 1000 రూపాయలు తీసుకుని వెళ్ళావు. ఇప్పుడు 2000 అడుగుతున్నావు. ఆయనకి దెబ్బ తగలడం వల్లే కదమ్మా పనికి పోలేదు. డబ్బులు రెడీగా లేవు. చదువు కోసం అడుగుతున్నానమ్మా. మీరు చేస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడేమైనా చెట్లకి డబ్బులు కాస్తున్నాయా నువ్వు అడగగానే ఇలా తెంచి ఇవ్వడానికి? అలా ఇవ్వడానికి వీలు పడదు. గాయత్రి ఒక్క నిమిషం. మీకు అడ్వాన్స్ కావాలంటే నన్ను అడగండి. అదే నా పని. మీనా మేడంకి ఎన్ని పనులు, ఎంత టెన్షన్ ఉంటుంది. ఆవిడని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి తీసుకోండి. ఇందులో మీకు కావాల్సిన 2000 ఉన్నాయి. ఈ ఓచర్లో ఒకసారి సైన్ చేసి డేట్ వేయండి. చాలా థ్యాంక్స్ మేడం. ఎవరి ఇంటి సొత్తు ఎవరు దానం చేస్తున్నారు? ఉండు చెప్తా.
బంగారి ఏం లేదు మ్యామ్. ఏయ్ బంగారి, దాని గురించి వదిలే. అన్నట్టు ఆఫీసులో నువ్వు చెప్పిన ఐడియా చాలా బాగుందంటున్నారు. థ్యాంక్స్ మ్యామ్. నేను కూడా మొదట్లో నిన్ను తప్పుగానే అనుకున్నాను. కానీ అత్తయ్య చెప్పినట్టు నువ్వు నిజంగా టాలెంటెడ్. అయినా నువ్వు పాపం బంగారి, నువ్వు ఒక్కదానివే మింటిని చూసుకుంటున్నావంట కదా. నువ్వు ఒక్కదానివే వచ్చే జీతంతో ఇల్లు గడపడం అంటే చాలా కష్టం కదా. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఇది నాకెలా తెలుసని చూస్తున్నావా? ఆ రోజు ఎవరి దగ్గరో డబ్బులు అరేంజ్ చేస్తానని మాట్లాడుతూ ఉన్నావు కదమ్మా. అప్పట్నుంచి నేను కూడా అడుగుదాం అని అనుకుంటూనే ఉన్నాను. కుదరనే లేదు. ఝాన్సీ అత్త ఇంట్లో పనిచేసే అమ్మాయి, ఆవిడికి వారసురాలువి నువ్వు. అలాంటిది నువ్వు 5కి 10కి కష్టపడచ్చా? ఇదిగో, ఇందులో 50,000 తీసుకోమ్మా. నీకింకా డబ్బులు కావాలంటే కూడా నన్ను అడుగు, నేనిస్తాను. 2,000కి అన్నేసి మాటలంది. నాకు అడగకుండానే 50,000 ఎందుకు ఇస్తోంది? ఏదో తేడాగా ఉన్నట్టుంది. తీసుకో బంగారి, ఎందుకు ఆలోచిస్తున్నావు? తీసుకో. వద్దు మేడం, పర్వాలేదు. అరే తీసుకోమ్మా, పెట్టుకో. ఇది అప్పుగా ఉంచుకో. నీకెప్పుడు కుదిరితే అప్పుడే ఇవ్వు, సరేనా? అత్తయ్య, చెప్పు మీనా. నన్నప్పుడప్పుడు బుద్ధి లేదా బాధ్యత లేదా అని తిడుతూ ఉంటారు కదా. ఇప్పుడు నేను కూడా ఈ కుటుంబం కోసం నేనొక మంచి పని చేశాను. మమ్మీ, ఏంటి బిల్డప్ ఎక్కువగా ఉంది? అవునరా, జరిగిన విషయం అలాంటిది మరి. మ్మ్. కొంపలు అంటుకుపోయినట్టు ఓ తెగ అరుస్తుంది కదా. ఇప్పుడు ఆ నోటికి ఎలా కుట్లు వేస్తానో చూడు. మ్మ్హ్మ్. ఏమండి, ఏంటి మీ చెల్లెలేదో సాధించినట్టు అంత ఊగిపోతుంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. చూద్దాం ఉండు. అత్తయ్య, మీరు బంగారం స్వాతిముత్యం అని సర్టిఫికెట్ ఇచ్చిన బంగారి ఏం చేసిందో తెలుసా?